వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గాడిపల్లి నవ్య శ్రీ మద్దతుగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వార్డుల్లో దవాఖానా లేకపోవడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎన్నికల అనంతరం వార్డులో తప్పకుండా బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, చెన్నారెడ్డి, సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అభ్యర్థి నవ్య గారికి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. భారీ ఎత్తున మా మహిళలతో పాటు క్యాంపెయినింగ్లు గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో కైవసం చేసుకునేది కాంగ్రెసే అనే రిపోర్ట్తో మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. మా కార్యకర్తలకి, లీడర్లకి ఖచ్చితంగా ఈసారి చైర్మన్ పదవి తీసుకునేది కాంగ్రెస్ తరఫున మేమే అయి ఉంటాము అని చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై రోడ్డు సమస్య ఉన్నప్పుడు నర్సన్ వచ్చి కొబ్బరికాయలు కొట్టాడు, మొదలు పెట్టారు. ఇప్పుడు దవాఖానా అన్నారు. దవాఖానా అనగానే నాకు చెప్పండి, నేను అక్క దాకా తీసుకెళ్తాను, నర్సన్న దాకా తీసుకెళ్తాను, మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఇక్కడ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ గెలిపించాలని సర్వపూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని